ఎందుకంటే ఒక బ్రహ్మాండమైనటువంటి ఆనందోత్సాహాల్లో ఈ పేరు పెడితే ఆ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కూడా మెంటల్ బ్యాచ్ ఏమో, అందరు దాని మీద పేర్లు బ్రహ్మాండంగా ఉంది. ఏ రాజధాని లేనప్పుడు ఉండే కంటే ఏ రాజధాని లేకుండా ఉండేదానికంటే ఈ పేరు కలిగినటువంటిది ఉంటే బాగుంటుంది కానీ అంటారు వాళ్ళు. పార్లమెంట్ అంటే అంత మీకు ఇదిగా ఉందా ఏంటి? పార్లమెంటు, భారత పార్లమెంట్ అంటే తమాషాల మీకు, భారత రాజ్యాంగం అంటే తమాషాల మీకు. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించి దేశానికి ఇచ్చాడు. ఈరోజు 140 కోట్ల జనాభా భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఉన్నారు. జనాభాతో పాటు చట్టాలతో పాటు ఆర్టికల్స్తో పాటు పరిపాలనతో పాటు శాసనసభలు, శాసనసభలతో పాటు పార్లమెంటు, రాజ్యసభ, ఇంతమంది రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉంటే ఆ రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉంటే వీళ్ళు దేశద్రోహుల్లాగా దక్షిణాఫ్రికా రాజ్యాంగం గొప్పది, దక్షిణాఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి, దక్షిణాఫ్రికా వాళ్ళు వెనక్కి నడుస్తూ ఉంటారు, దక్షిణాఫ్రికా వాళ్ళు ముందు చూడరు, పిచ్చి కోతలు పోస్తూ ఉంటాడు ఎవడో మిథున్ రెడ్డి. ఎక్కడ? పార్లమెంట్లో, భారత పార్లమెంటు సభ్యుడయ్యుండి ఒక పార్టీకి నాయకుడిగా సభ్యుడిగా వెళ్ళి పార్లమెంటులో దక్షిణాఫ్రికా రాజ్యాంగం గొప్పదని చెప్తూ ఉంటారు. మెంటలా వీళ్ళకేమన్నా? పార్లమెంట్ అంటే ఏంటి? ఒక పవిత్రమైనటువంటి దేవాలయం భారతదేశానికి. అలాంటి వాటిల్లో రేపు మేము వస్తే మారుస్తాము. ఏంది మార్చేది? ఏం పీకుతారు మీరు? అంబేద్కర్ కాలి ధూళికున్న చిన్న ధూళి కణాన్ని కూడా పీకలేరు మీరు. దమ్ముందా? శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భారత కూటమి ప్రభుత్వంతో పాటు కూటమికి వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీలు కూడా ఈరోజు మద్దతు ఇచ్చినాయి. అంటే ఎట్లా మారుస్తావు నువ్వు? కళ్ళలో మారుస్తావా? మీ బాబుతోటి కళ్ళలో మాట్లాడేటప్పుడు మారుస్తావా? ఇక్కడ తీర్మానం అయింది అంటే నీకు సభ మీద గౌరవం లేదా? పార్లమెంట్లో బిల్లు అయ్యింది, పార్లమెంట్లో బిల్లు పట్ల, చట్టం పట్ల నీకు గౌరవం లేదా? రాజ్యాంగం పట్ల గౌరవం లేదా? ఏం మారుస్తావు? అక్కడ బీజేపీ సమర్థించింది. బీజేపీకి కాంగ్రెస్కి భద్ర శత్రుత్వం. కాంగ్రెస్ సమర్థించింది. ఈ రెండింటికి శత్రువు తృణమూల్ కాంగ్రెస్ సమర్థించింది. తమిళనాడు సభ్యులు సమర్థించారు, కేరళ సభ్యులు సమర్థించారు, కర్ణాటక సభ్యులు సమర్థించారు. మీ దోస్తైనటువంటి తెలంగాణ బీఆర్ఎస్ వాళ్ళు కూడా సమర్థించారు. ఇంతమంది సమర్థించి బిల్లుకు సపోర్ట్ ఇచ్చి రాజ్యాంగం ప్రకారం బిల్లు ఏర్పడితే చట్టమైతే దాన్ని మారుస్తానంటాడు. దీన్ని మెంటలోడానికి ఏమనాలి?